హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం వీడియోలు బాగా బిజీగా పెట్టలేకపోయాను. ఇక లడ్డు వివాదం గురించి వస్తే సాక్ష్యాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు అసలు రిజల్ట్ లేకుండా ఏం లేకుండానే ఆ విషయాన్ని కల్తీ జరిగిందని బయటపెట్టి అందరి ముందు ఇరిపప్పయిండు. ఇప్పుడు భక్తులు, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినేలా ఆ ప్రకటన వెలువడింది. సో దీనికి సాక్ష్యాలు పుట్టించాలి, దొంగ సాక్ష్యాలు ఎలాగైనా పుట్టించాలా. ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాడు మరి మన బాబు గారు. మా కూటమి తరపున వాళ్ళందరూ కూడా చేస్తారు. మన మినిస్టర్ అనితమ్మ ఉంది, అనితమ్మ గారు, ఆవిడ కూడా ఏదో ప్రయత్నం చేస్తుందిలే. సో ఏది ఉన్నా నిజం నిగ్గు తేలకముందే ఇది సంగతి అని చెప్పేసి బయట పెట్టడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పెద్ద పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంత బ్యాడ్ అవుద్దంటే అది మరి 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటూ చెప్పుకునే అతను పెద్ద మనిషి ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఇలా అనౌన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇంకొకటి, ఈ సూపర్ 6 పథకాలు అనేది పెట్టి ఈ లడ్డు వ్యవహారం చుట్టూనే ఇది కనీసం నాకు తెలిసి ఒక 3-4 months 6 months ఇలా కంటిన్యూ చేసేస్తారు నాకు తెలిసి ఈ లడ్డు వివాదం నుంచి. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలన్నీ మర్చిపోయి జనం కొట్లాట్లు పెట్టుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ ఎట్లా పోయినాయి, ఈ పథకాలు రావు, ఈ లడ్డు వివాదాలు పడ్డారు అన్నట్టుగా కొంతమంది ప్రజలు కూడా లైట్ తీసుకుంటారు. సో మ్యాక్సిమం ఈ పథకాల గురించి, ఈ పథకాలు నడపకుండా ఉంటారు, ఇలా నోరు మెప్పించాలి, మత కళలు సృష్టించాలన్న ఆలోచనతో మాత్రమే ఈ లడ్డు వివాదం అంటే తీసుకొచ్చారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క పదవిలోకి వచ్చి రావడం కోసం, ఒక సీటు కోసం, సీఎం కుర్చీ కోసం కూర్చోవడం కోసం ఇన్ని మాయమాటలు చెప్పి పదవిలోకి రావాలంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే జనానికి మంచి చేయాలనుకున్న నాయకుడు మాత్రమే పదవిలోకి రావాలి, లేదనంటే అన్నీ మూసుకొని ఉండాలి. ఇది నా ఒపీనియను. ఫస్ట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రో.